Hello guys, welcome to the channel. Guys, first of all, thank you for watching this video. చాలా మంది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుందామని స్టార్ట్ చేసి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని కంప్లీట్ చేయకుండానే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ షిఫ్ట్ అయిపోతారు. అది కూడా సరిగ్గా నేర్చుకోరు. సో ఇలా చేస్తూ ఉండడం వల్ల ఏ ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం కంప్లీట్ గా అయితే నేర్చుకోలేం. సో ఈ వీడియోలో కొన్ని టిప్స్ బేస్ చేసుకొని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్ గా ఎలా నేర్చుకోగలుగుతామో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం గైస్. సో ఈ టిప్స్ అన్ని ఫాలో అయిన తర్వాత ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రిలేటెడ్ గా మీరు రెజ్యూమేలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి చూజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మీ గోల్స్, ఇంట్రెస్ట్, ఇండస్ట్రీలో ఎలాంటి డిమాండింగ్ ఉంది వీటన్ని బేస్ చేసుకొని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెట్ ఏ గోల్స్. మీరు వెబ్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారా, మొబైల్ యాప్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా, డేటా అనాలిసిస్ టూల్స్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారా, ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ లో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే యూజ్ చేస్తాం. సో దీన్ని బేస్ చేసుకొని ఒక గోల్ అయితే సెట్ చేసుకోండి. ఇలా గోల్ సెట్ చేసుకోవడం వల్ల మనం రెగ్యులర్ గా అండ్ ఫోకస్డ్ గా ఒక పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద కంటిన్యూస్ గా లాంగ్ టర్మ్ లో వర్క్ చేయగలుగుతాయి గైస్. సో మనకి ఎలాంటి గోల్ లేకపోవడం వల్ల ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మనం డైలీ టైం అయితే స్పెండ్ చేయలేం గైస్. అందుకే సెట్ ఏ గోల్ అండ్ వర్క్ ఆన్ ఇట్. మీరు గోల్ సెట్ చేసుకున్న తర్వాత అండర్స్టాండింగ్ బేసిక్ కాన్సెప్ట్స్. మీరు ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోని బేసిక్ కాన్సెప్ట్స్ అయితే ఫస్ట్ అయితే నేర్చుకోవాలి గైస్. ఎందుకంటే ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కైనా ఫండమెంటల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ అడ్వాన్స్డ్ టాపిక్స్ అండ్ బిల్డ్ ప్రాజెక్ట్స్. అందుకే డైరెక్ట్ గా అడ్వాన్స్ టాపిక్స్ అయితే వెళ్ళిపోవద్దు, ఫస్ట్ బేసిక్స్ మీద అయితే నాలెడ్జ్ అయితే తెచ్చుకోండి. సో ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి ఎలా ఉంటాయంటే వేరియబుల్స్, డేటా టైప్స్, కండిషన్స్, ఫంక్షన్స్, లూప్స్. ఇన్ కేస్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటే ఊప్స్ కాన్సెప్ట్స్. సో దీస్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మోస్ట్లీ. ఓకే, వన్స్ మనం బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి మనకు ఎంతలా అర్థమయ్యో తెలుసుకోవడానికి మనకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్ గైస్. సో ఈ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయడానికి మనకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్, కోడ్ అకాడమీ. ఈ ప్లాట్ఫామ్స్ లోని మీరైతే లాగిన్ అయ్యి మీరైతే ఈజీ ప్రాబ్లమ్స్ నుంచి హై కాంప్లెక్సిటీ ప్రాబ్లమ్స్ వరకు అయితే మీరైతే ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ లో ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఈ కాన్సెప్ట్స్ అనేవి ఎంత బాగా అర్థం చేసుకున్నారో మీకే తెలుస్తుంది గైస్. సో ఈ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ లో మీరు ఏదైనా బేసిక్ కాన్సెప్ట్స్ మీరు మిస్ అయితే ఇంకేస్ సరిగా అర్థం కాకపోయినా మీరు ఈ ప్రాక్టీస్ లోని క్లియర్ గా దాన్ని అయితే క్లియర్ చేసుకోగలుగుతారు గైస్. అందుకే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్టర్ లెర్నింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ ప్రాజెక్ట్స్. వన్స్ మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్. సో మనం ఈ ప్రాజెక్ట్స్ డిఫరెంట్ సోర్సెస్ యూజ్ చేసుకుని అయితే మనం అయితే క్రియేట్ చేయొచ్చు. యూట్యూబ్ కానీ, యూడమీ కానీ, అందులో అయితే చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకోండి, ఆ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయండి. ఎప్పుడైనా సింపుల్ ప్రాజెక్ట్ నుంచే స్టార్ట్ చేయండి. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత లెవెల్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి గైస్. వన్స్ మీరు ఈ బిల్డింగ్ ప్రాజెక్ట్ స్టేజ్ కంప్లీట్ చేశారో ఆల్మోస్ట్ మీరు 80% ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చేసుకున్నట్టే గైస్. సో మీకు చాలా నాలెడ్జ్ అయితే వచ్చేస్తుంది ఈ స్టేజ్ వరకు మీరైతే వచ్చినట్టయితే. సో మీరు కాల్ రెగ్యులేట్ చెప్పచ్చు గైస్, నేను ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నానని. సో గైస్ చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ వచ్చేసి రీడ్ డాక్యుమెంటేషన్స్. మనం అఫీషియల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వెబ్సైట్స్ లో డాక్యుమెంటేషన్ చదవడం కూడా అయితే అలవాటు చేసుకోవాలి గైస్. డాక్యుమెంటేషన్స్ ఎందుకు చదవాలంటే ఆ డాక్యుమెంటేషన్ లోని ఇంపార్టెంట్ ఫీచర్స్, ఇంపార్టెంట్ సింటాక్సెస్, ఇలాంటివి ఎన్నో ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే అందులో అయితే ఉంటాయి గైస్. ఇలా డాక్యుమెంటేషన్ చదవడం అలవాటు చేసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది గైస్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు. ఓకే, వన్స్ మనం బేసిక్ కాన్సెప్ట్స్ మీద మంచి నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత ఎక్స్ప్లోర్ అడ్వాన్స్డ్ టాపిక్స్. అడ్వాన్స్డ్ టాపిక్స్ తెలుసుకోవడం వల్ల మనం ఏదైతే స్మాల్ సర్కిల్లో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉండిపోయామో ఆ సర్కిల్ ని ఎక్స్పాండ్ చేస్తూ బిగ్గర్ సర్కిల్ రేంజ్ లోకి వెళ్తాం గైస్. ఆ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ గా లైబ్రరీస్ ఉంటాయి, ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి, నెట్వర్కింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్, ఆ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ గా చాలా థింగ్స్ ఉంటాయి గైస్. ఇలాంటి థింగ్స్ అన్ని నేర్చుకోవడానికి అయితే ట్రై చేయాలి గైస్. ఇలాంటివన్నీ తెలుసుకోవడం వల్ల మనం పెద్ద ప్రాజెక్ట్స్ లో, పెద్ద టెక్నాలజీస్ అయితే వర్క్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ రెగ్యులర్లీ అండ్ టీచ్ అదర్స్. సో కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే కాదు, ఎందులో అయినా మనం ఒక థింగ్ ని డైలీ చేస్తే దాంట్లో మనం మాస్టర్ అవుతాం గైస్. ఓకే, అలాగే డైలీ కోడింగ్ ప్రాక్టీస్ చేయండి, డైలీ ఆ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ రివ్యూ చేయండి అండ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయండి. ఇలా చేయడం వల్ల విత్ ఇన్ 1 or 2 months లో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీరు మాస్టర్ అయిపోతారు గైస్. దాంతో పాటుగా మీరు ఏదైతే కాన్సెప్ట్స్ మీరు నేర్చుకున్నారో ఆ కాన్సెప్ట్స్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం అయితే అలవాటు చేసుకుని గైస్. ఇలా చేయడం వల్ల ఆ కాన్సెప్ట్స్ మనం ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది గైస్. సో గైస్ ఇవే టిప్స్ ఫాలో అయ్యి 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను కంప్లీట్ గా అయితే నేర్చుకున్నాను. సో ఈ టిప్స్ మీకు కూడా యూస్ఫుల్ అవుతాయని ఈ వీడియోలో అయితే మీకు అయితే మెన్షన్ చేస్తున్నాను గైస్. సో గైస్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి గైస్. అండ్ మరిన్ని ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో దయచేసి అయితే మెన్షన్ చేయండి గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.